కుసుమాలు. ఓం శాంతి. దివ్య కుసుమాలు కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధిలో ఎంతోమంది దివ్య కుసుమాలు అనగా ఆదిరత్నాలు తమ యొక్క జీవితాన్ని సమర్పితం చేసి ఎన్నో సేవల్ని అందించడం జరిగింది. వీరిలో ఒకరు దీదీ మన్మోహిని గారు. దీదీ మన్మోహిని గారు తన జీవితంలో ఈ సంస్థ కోసం ఎంతో కృషి చేసి అందరి హృదయాలలో తనదైన స్థానాన్ని నెలకొల్పుకున్నారు. దీదీ గురించి మరికొన్ని విషయాల్ని మనం చర్చిద్దాము. దాని గురించి తెలియచెప్పడానికి మన ముందు వచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్య గారు. లావణ్యక్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, మన్మోహిని దీదీ యొక్క బాల్యం ఎలా గడిచింది వివరిస్తారా? మన్మోహిని దీదీ మొత్తం యజ్ఞంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. నిజానికి చెప్పాలంటే అందరినీ దాది అని అంటారు, కానీ మన్మోహిని దీదీని దీదీ అని సంబోధిస్తూ వచ్చారు. ఎందుకంటే దీదీ యొక్క జీవితము అందరి ముందు అలా ఆదర్శంగా నిలిచింది. ఎలా అయితే మమ్మ సంస్థలోని మొదటి నిర్వాహకురాలు, వారు ఎలా అయితే తన జీవితంలో తన వాత్సల్యంతో ప్రేమతో అందరికీ తల్లి రూపంలో పాలనని ఇస్తూ వచ్చారో, అలాగే దీదీ కూడా తమ ఆత్మిక స్నేహంతో పాలనతో మమ్మతో సమానంగా మమ్మ తర్వాత తన యొక్క బాధ్యతల్ని స్వీకరిస్తూ దీదీ ఒక పెద్ద సహోదరిగా అందరికీ పాలన చేశారు. అందుకే వారిని దీదీ అంటూ వచ్చారు. అయితే బాల్యంలో తన పేరు గోపి. చాలా సంపన్నమైనటువంటి సింధీ పరివారానికి చెందినటువంటి వారు. చాలా ధనిక కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఎటువంటి అహంకారము, ఎటువంటి అభిమానము ఉండేది కాదు. చాలా మంచి నమ్రతతో వినమ్రమైనటువంటి స్వభావము దీదీలో ఉండేటువంటిది. అయితే గోపి బాల్యం నుండే తన పేరు గోపి అని ఉండడంతో గోపికగా తనని తాను భావించుకుంటూ ఉండేది. కృష్ణుడి పట్ల చాలా ప్రేమ ఉండేది. ఎప్పుడు కృష్ణుడి యొక్క ఫోటోని చూసినా కూడా నేనే ఆ గోపికనేమో, ఆ గోపికని నేనే అయ్యి అలాగే నా జీవితం గడిస్తే ఎంత బాగుంటుంది, ఎలా శ్రీకృష్ణుని యొక్క ప్రేమలో గోపికలందరూ తన్మయత్వంతో ఎలా తపిస్తూ ఉండేటువంటి వారు, ఆ ప్రేమలో ఎలా లీనమైపోయేవారు, నేను కూడా అలాగే ఉండాలి అని ఎప్పుడు అదే సంకల్పము దీదీకి ఉండేటువంటిది. దీదీ యొక్క జీవితంలో బాల్యం నుండే అలా కృష్ణుడి పట్ల ఎనలేనిటువంటి ప్రేమ భక్తి బాగా పెరుగుతూ వచ్చాయి. అకే, అయితే దీదీ ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఏదైతే యజ్ఞం ఉందో ఇందులోకి ఏ విధంగా రావడం జరిగింది? అంటే దీదీ తనకు తనే రాలేదు. వాళ్ళ అమ్మ క్వీన్ మదర్ ఆవిడ సత్సంగానికి వెళ్ళారు. ఎక్కడైతే ప్రజాపిత బ్రహ్మవారు రోజు సత్సంగం నడిపించేవారో అక్కడికి వాళ్ళ అమ్మతో పాటు ఒకసారి వెళ్ళి కూర్చొని వింటూ ఉన్నారు. మొత్తం సత్సంగం పూర్తయిన తర్వాత తను లేచి వెళ్ళిపోతూ ఉంటే వినడం నార్మల్గా విన్నారు, బాగానే అనిపించింది తనకి, కానీ ఎక్కువ ప్రభావితం అవ్వలేదు. ఎప్పుడైతే ప్రజాపిత బ్రహ్మ బాబా తనని పిలిచారో, ఎలా ఉంది జ్ఞానం విన్నారు కదా, బాగా అనిపించిందా అని అడిగినప్పుడు తను బాబాని ఎదురు ప్రశ్న వేస్తూ, మన హిందూ సాంప్రదాయం ప్రకారము నారికి పతియే పరమేశ్వరుడు, పతియే గురువు అంటారు కదా, మరి ఇక్కడికి వచ్చి మేము గురువుగా మిమ్మల్ని స్వీకరించి మేమేమైనా మార్చుకోవాలా అని అడిగారు. అప్పుడు బాబా వెంటనే, లేదు, ఇక్కడ ఎవరిని గురువుగా స్వీకరించి మీరు ఏదో చేయాల్సిన విషయం కాదు, ఇక్కడ కేవలం మీరు వచ్చి జ్ఞానం వినాలి, ఈ జ్ఞానంతో మీ యొక్క జీవితం ఉన్నతి చెందుతుంది, మీరు చాలా ఉన్నతిని పొందుతారు, మీ జీవితం పరివర్తన అవుతుంది, అంతే తప్ప ఇక్కడ గురువుల విషయం ఏమీ లేదు అన్నారు. ఆ మాట దీదీకి చాలా నచ్చింది. అంటే తన మనసులో ఉన్నటువంటి సందేహాన్ని వెంటనే నివృత్తి చేసుకొని తర్వాత తను జ్ఞానాన్ని వినడానికి మరుసటి రోజు నుండి
వస్తూ వచ్చింది. ఎప్పుడు బాబాని చూసినా అంటే బ్రహ్మ బాబాని ఎప్పుడు చూసినా కూడా తనకి శ్రీకృష్ణుడే కనిపిస్తూ ఉండేది. తనకి కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది అనే కాదు, బాబాని చూడగానే అలా కృష్ణుడే ఉన్నారు, ఇక్కడ బాబా కాదు కృష్ణుడే, నిజంగా నేను కృష్ణుడినే చూస్తూ ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ తనకి బాగా కలుగుతూ ఉండేది. దానితో అలా ఎప్పుడు సత్సంగంలో వచ్చిన జ్ఞానం ఏం విన్నారో మర్చిపోయి కృష్ణుడిని చూస్తున్నాననేటువంటి అనుభూతి పొందుతూ దేహ ప్రపంచానికి అన్ని రకాల ఆకర్షణలకి పూర్తిగా అతీతంగా అయిపోయి బాబా యొక్క ప్రేమలో పరమాత్మకి పూర్తిగా మనసుతో సమర్పితం అయిపోయారు. ఇంకా చెప్పాలి అంటే దీదీజీ జాట్కు అంటే ఒక్కసారిగా సమర్పితమైనటువంటి వారిని జాట్కు అంటారు. అంటే పూర్తిగా బాగా ఆలోచించలేదు, మనసుతో భగవంతునికి ఇంకా సమర్పితం అయిపోయారు. ఒకేసారిగా తన యొక్క తనువును మనస్సును అన్నింటినీ అర్పణం చేశారు పూర్తిగా. ఇంకా వారి యొక్క సేవలోనే నా యొక్క జీవితం గడవాలి అనే ఉద్దేశంతో తన లౌకిక బంధనాలన్నింటినీ కూడా తెంచుకున్నారు. పూర్తిగా వాటిని సమాప్తం చేసుకొని ప్రతిరోజు సత్సంగానికి వస్తూ ఉండేవారు. ఒకసారి బాబా తన లౌకిక సంబంధికులతో అంటే తన ఫ్యామిలీతో పాటు కాశ్మీర్కి వెళ్ళారు. అక్కడ కొద్ది రోజులు బాబా 2-3 నెలలు ఉండాల్సి వచ్చింది. పిల్లలందరూ ఎవరైతే ఈ సత్సంగానికి రోజు వస్తూ ఉండేటువంటి వారో వారికి బాబా ఉత్తరాల ద్వారా జ్ఞానాన్ని పంచుతూ ఉండేటువంటి వారు. అయితే ఒక్కొక్కరి పేరుతో ఒక్కొక్క రోజు ఉత్తరం వస్తూ ఉండేది. దాన్ని చదివి అందరికీ వినిపిస్తూ దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పరస్పరము అందరూ షేర్ చేసుకుంటూ ఉండేవారు. అయితే దీదీకి బాబా ఎప్పుడు ఉత్తరం రాసినా దీదీ దాన్ని ఎలా చదువుకునేవారంటే అసలు గోపికలకు కృష్ణుడి నుండి ఏదైనా ఉత్తరం వస్తే ఎంత ప్రేమతో వాటిని స్వీకరిస్తారో అలా బాబా అన్నా బాబా యొక్క మహావాక్యాలన్నా బాబా నుండి వచ్చినటువంటి ఏదైనా ఒక వస్తువు అయినా సరే దీదీకి చాలా ప్రేమ. దీదీకి బాబా ఒకసారి ఒక సలహా ఇచ్చారు. ఏంటి అంటే దీదీ చాలా సంపన్నమైనటువంటి ధనిక కుటుంబానికి చెందినవారు కాబట్టి మీరు ఇంట్లో లౌకిక కార్యాల్లో కుటుంబంలో కానీ ఎవరు ఏ రకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనమన్నా సరే మీరు తప్పకుండా వాళ్ళతో పాటు పాల్గొనాలి. ఇది నియమానికి విరుద్ధమనో లేక ఈ ఆధ్యాత్మిక జీవితానికి ఇది అవసరం లేదనో మీరు అలా చేయకూడదు. ఎందుకంటే దానివలన కుటుంబ సభ్యులందరూ కూడా నొచ్చుకుంటారు, మరి తర్వాత బాబా యొక్క పేరు కూడా పోతుంది. అందుకని మీరు తప్పకుండా వాళ్ళకి సహకరించాలి. వారు ఎక్కడికైనా రమ్మంటే మీరు వాళ్ళతో పాటు వెళ్ళండి, మీకు అది ఇష్టం లేకపోయినా వెళ్ళండి. అక్కడ మీరు శాంతి సమాధిలో కూర్చోండి, అంటే పూర్తిగా యోగయుక్తంగా ఉండండి. ఇంకా అక్కడ కూడా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. ఆ శాంతి సమాధిలో మీరు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ నుండి మంచి శాంతి యొక్క కరెంట్ తరంగాలు అందుతాయి అని అలా బాల్యంలో నుండే బాబా దీదీకి మొదటి నుండి ఇలాంటి సలహాలు ఇస్తూ తనకు కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోకుండా ఉండాలి అని అలా సూచనలు ఇస్తూ ఉండేటువంటి వారు. అయితే అక్కయ్య దీదీ ఈ యొక్క యజ్ఞంలో ఎటువంటి పాత్రను అభినయించారు? దీదీ మొదటి నుండి కూడా ఒక లీడర్గా ఉండేటువంటి వారు. తనలో నాయకత్వపు లక్షణాలు అలా ఉండేవి. అందరినీ కంట్రోల్ చేసేటువంటి ఒక కంట్రోలర్గా లీడర్గా ఎంతమంది అయితే సత్సంగానికి మాతలు కన్యలు వస్తూ ఉండేటువంటి వారు వారందరికీ కూడా తిను ఒక లీడర్గా అందరినీ కంట్రోల్ చేస్తూ ఉండేవారు. అంటే వయసులో కూడా వాళ్ళకన్నా కొంచెం పెద్దదవ్వడం వలన ఆ సమయంలో ఎక్కువగా అందరినీ చూసుకునేటువంటి బాధ్యత తను తీసుకునేటువంటిది. అయితే దీదీకి కుట్టడం బాగా వచ్చు కాబట్టి ఎప్పుడైతే లౌకిక బంధనాలన్నింటినీ సమాప్తం చేసుకొని తన తల్లితో పాటు వచ్చేసారో అప్పుడు బాబాతో చెప్పారు, నాకు కుట్టడం బాగా వస్తుంది కాబట్టి బాబా ఈ కన్యలు మాతలు వీళ్ళందరికీ ఇంట్లో చాలా బంధనాలు వేస్తున్నారు, వీళ్ళందరినీ బంధనాల నుండి విముక్తులుగా చేసి ప్రతిరోజు వీరు జ్ఞానమురళిని వినేలాగా చెయ్యాలి అంటే నాకు ఒక ఉపాయం తోచుతుంది. నేను ఇక్కడ కుట్టు నేర్పిస్తాను అందరికీ. కొన్ని కుట్టు మిషన్లు తెప్పించినట్లయితే దీన్ని ఒక కుట్టు మిషన్ కేంద్రంగా ఏర్పాటు చేసి అందరూ ప్రతిరోజు ఇక్కడ బట్టలు కుట్టడము నేర్చుకుంటారు, మరొక వైపు జ్ఞాన యోగాల పాలన అది కూడా పొందుతారు. ఆ విధంగా వాళ్ళు బాబా యొక్క మురళికి దగ్గరవుతూ రోజు తమ యొక్క బంధనాల్ని సులభంగా తెంచుకోవచ్చు అని అలా దీదీ బాబాకు చెప్పి తర్వాత దాన్ని ప్రాక్టికల్గా కూడా చేశారు. అందరూ కుట్లు నేర్చుకుంటాం, మేము బట్టలు కుట్టడం నేర్చుకుంటున్నాము, మేమేం సత్సంగానికి వెళ్ళట్లేదు, మేమేం జ్ఞానం వినడానికి వెళ్ళట్లేదు,
మేము మా యొక్క స్వయం ఉపాధి కొరకు లేకపోతే మేము ఒక కొత్త కళను నేర్చుకోవడానికి వెళ్తున్నాము అనే ఉద్దేశంతో అలా సత్సంగానికి వస్తూ వెళ్తూ ఉండేటువంటి వారు. అదే కాక దీది ఇంకా చాలా ముఖ్య పాత్ర ఏంటి అంటే బాబా ఒక బోర్డింగ్ స్కూల్ని తెరిచారు. ఆ స్కూల్కి కూడా దీది కంట్రోలర్గా ఉండేవారు. ఆ స్కూల్ యొక్క బాధ్యతలన్నింటినీ మా అమ్మ చూసుకునేవారు. కానీ మా అమ్మతో పాటుగా దీది ముఖ్యంగా దాన్నన్నింటినీ సంభాలన చేయడంలో, పిల్లలకి వస్తువులు ఎవరికి ఏది కావాలి అని అందించడంలో అలా మొత్తం అంతా బాధ్యత తను తీసుకునేవారు. భారతదేశ విభజన తర్వాత సింధ్, హైదరాబాద్, ఆ తర్వాత కరాచీ, అక్కడి నుండి ఈ యొక్క సంస్థ యొక్క సేవలన్నింటినీ భారతదేశంలో ఇంకా కొనసాగించాలి అని చెప్పి పరమాత్మ యొక్క ఆదేశం లభించింది. దానికి ఆ యొక్క ఎక్కడ పెడితే బాగుంటుంది, భారతదేశంలో ఎక్కడ ఈ యొక్క సంస్థను నెలకొల్పాలి అనేటువంటి పూర్తి బాధ్యతను దీదీకి బాబా అప్పగించారు. దీది యొక్క లౌకిక సంబంధికులు బాంబేలో ఇటు భారతదేశంలో చాలామంది ఉండడంతో దీది వచ్చి చాలా ప్రదేశాలని చూశారు. ఎక్కడైతే తపస్య చేయడానికి, యోగం చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో చాలా పరిశీలించారు. చివరికి దీదికి ఆరావళి పర్వత శిఖరాలపైన ఉన్న ప్రస్తుత హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు, అక్కడ ఆ ప్లేస్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడైతే బాగా తపస్సు చేసుకోవడానికి, అందరూ మనశ్శాంతి కొరకు వస్తూ ఉంటారు, ప్రశాంతంగా యోగ సాధనను కొనసాగించడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి దీది ఆ యొక్క ప్రదేశాన్ని ఎంచుకున్నారు. బాబా కూడా దానిని సమ్మతించారు. ఇంకా అలా ఆ సంస్థ పూర్తిగా కంప్లీట్గా భారతదేశానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అలా దీది ముఖ్యంగా సంస్థను మౌంట్ ఆబులో తరలించడానికి, ఆ యొక్క ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ముఖ్యంగా తను పాత్ర వహించారు. అకే అయితే దీది ఈ యొక్క సంస్థలో అడ్మిన్గా కూడా చేశారు అని విన్నాము. అయితే ఏ రకంగా ఆవిడ అడ్మిన్గా పాత్రను అభినయించారు? దీది ఎప్పుడైతే భారతదేశానికి సంస్థను తరలించారో అప్పుడు మొదట్లో బాబా ఏం చేశారంటే 14 సంవత్సరాలు అందరు తపస్సు చేసి ఉన్నారు కదా, ఇప్పుడు అందరు కూడా సేవ చేయాలి, ఇంకా జ్ఞానవర్షం మీరు ఏదైతే తీసుకున్నారో దాన్ని కురిపించాలి, అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో బాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపించారు. అందులో మొట్టమొదట దీది ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కమలానగర్ సేవా కేంద్రాన్ని దీదీని తెరిచారు. ఆ తర్వాత ఇలాహాబాద్లో కూడా దీది బాగా సేవ చేశారు. ఇలా సేవ చేస్తూ వేర్వేరు ప్రదేశాల్లో 1965లో ఎప్పుడైతే సంస్థ యొక్క ముఖ్య నిర్వాహకురాలైనటువంటి జగదంబ సరస్వతి మా అమ్మగారు శరీరాన్ని విడిచిపెట్టారో అప్పుడు దీది ఇంకా కంప్లీట్గా మౌంట్ ఆబులోనే ఉంటూ బ్రహ్మబాబా తోడుగా సేవలను అందిస్తూ వచ్చారు. అంటే 1965 నుండి 69 వరకు బ్రహ్మబాబా ఉన్నప్పుడు దీది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చూసుకునేటువంటి వారు. అంటే సమర్పితమైనటువంటి అక్కయ్యలు ఎవరైతే ఉన్నారో, అన్నయ్యలైనా అక్కయ్యలైనా, వారందరినీ సంభాలన చేయడం, వారందరి యొక్క అవసరాలని తీర్చడం, వారికి అవసరమైనటువంటివి అందిస్తూ ఉండడము, ఇలా బాబాతో పాటు బాబాకి కుడి భుజంగా అయి మొత్తం యజ్ఞం యొక్క బాధ్యతలన్నింటినీ చూసుకుంటూ వచ్చారు. కానీ 1969లో ఎప్పుడైతే బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారో అప్పుడు పూర్తిగా ఈ సంస్థ యొక్క నిర్వహణ బాధ్యతను బ్రహ్మబాబా దాది ప్రకాష్ మణి గారు మరియు దీది మన్మోహిని వీరిద్దరికీ కూడా అప్పగించడం జరిగింది. దీది దాది ఇద్దరు కూడా ఒక జోడీ లాగా, ఇద్దరు కంబైన్డ్గా ఉన్నట్టుగా, ఇద్దరు శరీరాలు వేరైనప్పటికీ ఆత్మ ఒకటిగానే పనిచేసేటువంటి వారు, చాలా ఆత్మికంగా. ఒకరు ఏదైనా సలహా ఇచ్చారు అంటే ఇంకొకరు దాన్ని సమ్మతించేవారు. అంతే తప్ప ఇది ఎందుకు ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని ఇంకా మాట్లాడేవారే కాదు. అలా ఒకరికొకరి కోఆర్డినేషన్ చాలా బాగుండేది. ఇద్దరి పట్ల మ్యూచువల్ రెస్పెక్ట్ అనండి, ఇద్దరిలో ఉన్నటువంటి ఆత్మిక స్నేహము, ఇద్దరి యొక్క సంభాషణలు వింటూ ఉంటే చాలా గణనీయమైనటువంటి ప్రేమ, అభిమానం ఒకరి పట్ల ఒకరికి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండేది. అలా దీది దాది ఇద్దరి యొక్క జంట ఈ సంస్థను చాలా అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తూ వచ్చారు. అంటే 1969 తర్వాత బ్రహ్మబాబా అవ్యక్తమయ్యాక మొత్తం విశ్వవ్యాప్తంగా 140 దేశాల్లో 8500కు పైగా శాఖలని విస్తరింపజేశారు. ఇప్పటి వరకు చూసినట్లయితే అలా చాలా
సంస్థ యొక్క శాఖలని పెంచుతూ అనేక మంది సమర్పితమైనటువంటి సేవ చేసేటువంటి వారి యొక్క సంఖ్యను కూడా పెంచుతూ అనేక కోణాల్లో సంస్థ యొక్క సేవల్ని అందిస్తూ వచ్చారు. దీది వ్యక్తిగతంగా ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వడము అలాంటివి ఏమీ చేయలేదు. అంటే పెద్ద పెద్ద సభల్లో చెప్పడము అలాంటివి ఏమీ చేయకపోయేవారు, దాదీజీ చేసేటువంటి వారు. కానీ దీది గుప్తంగా ఇంటర్నల్గా పాలననివ్వడము, అందరినీ ప్రేమతో ఏకతా సూత్రంలో బంధించడంలో చాలా ముఖ్య పాత్ర వహించేవారు. దీది తను నియమబద్ధంగా నడుచుకుంటూ తన ఆదర్శవంతమైనటువంటి జీవితంతో అందరికీ పాలననిచ్చేవారు. దీది యొక్క జీవితము అందరికీ ఒక మంచి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితానికి గుర్తుగా అందరూ దాన్ని స్వీకరించవచ్చు. ఒక నంబర్ 1 స్టూడెంట్గా ఉండేవారు. ముందుగా పరమాత్మ ఏదైతే జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారో ఇక్కడ ఈ సంస్థలో, ఈ జ్ఞానాన్ని ముందు తన జీవితంలో పూర్తిగా ఒక్కొక్క జ్ఞానం యొక్క బిందువును ఒక్కొక్క రత్నంగా భావిస్తూ దాన్ని తన జీవితంలో ఆచరించి దాన్ని తన ప్రాక్టికల్ జీవితం ద్వారా అందరికీ అందిస్తూ వచ్చారు. దీది ఎప్పుడు ఇంకా ఎలాంటి విశేషతలు ఉండేది? దీది ఎప్పుడు కూడా క్లాస్కి వచ్చిన డైరీ, పెన్, తర్వాత కళ్ళజోడు కంపల్సరీ ఈ 3 తెచ్చుకునేటువంటి వారు. ఏ ఒక్క రోజు కూడా క్లాస్కి ఆలస్యంగా వచ్చేటువంటి వారు కాదు. చాలా పంక్చువల్గా ఉండేటువంటి వారు దీది. దీది ఒక్కసారి క్లాస్కి ఆలస్యంగా వచ్చారు. అప్పుడు రమేష్ భాయ్ అని సంస్థ యొక్క మేనేజింగ్ ట్రస్టీ ఆయన దీదీని అడిగారు, దీది మీరు అసలు ఎప్పుడు కూడా క్లాస్కి లేట్గా రారు కదా, ఈరోజు మీరు క్లాస్కి లేటుగా వచ్చారు, మరి ఎందుకు అని అడిగారు. అప్పుడు దీది అన్నారంట, ఒక మంచి స్టూడెంట్, గాడ్లీ స్టూడెంట్ అంటే కేవలం రెగ్యులర్గా పంక్చువల్గా క్లాస్కి రావడమే కాదు, హోంవర్క్ చేసి కూడా రావాలి అని. నేను బాబా నిన్న ఇచ్చినటువంటి హోంవర్క్ని చేసి వచ్చాను, హోంవర్క్ చేసి రావడంలో నాకు కొంత ఆలస్యమైంది అని చెప్పారంట. అలా అప్పుడు ఆ సమయంలో నిజంగా అందరికీ బాబా రాత్రి మనకు ఒక హోంవర్క్ ఇచ్చారు, మనం అది కూడా మర్చిపోయాము అని అందరికీ అది ఒక పాఠం లాగా అయిపోయిందంట. అంటే కొందరు హోంవర్క్ ఇచ్చారన్న విషయం కూడా ఎవరికి గుర్తులేదు, కానీ దీది మాత్రం దాన్ని మరుసటి రోజు చేసుకొని పూర్తిగా తీసుకొని వచ్చారు. మురళి వినడంలో కూడా ఒక కళ. దీది ఎలా ఒక చకోర పక్షి వలె బాబా చెప్తున్నటువంటి ఒక్కొక్క వాక్యాన్ని తనలో అన్వయించుకుంటూ వాటిని ముత్యాల రూపంలో తన డైరీలో పదిలంగా రాసుకునేటువంటి వారు. ఎలా రాసుకోవడం అంటే బాబా చెప్పినవి వింటూ వాటిని ఒక ప్రశ్న జవాబు రూపంలో రాసేవారు. జనరల్గా రాయడం ఎవరెలా చెప్తే అలా రాసుకోవడం ఒకటి, దాన్ని ఇంకా క్రియేటివ్గా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో రాస్తూ అది చదివినటువంటి వారికి లేదా దాని తర్వాత ఎవరికైనా చెప్పినా చాలా సులువుగా అందరికీ గుర్తుండేటువంటివి. అలా దీది తన డైరీలో రాసుకున్న ప్రశ్న జవాబులే ఇప్పుడు అందరికీ ఏవైతే మురళి కాపీస్ ఈ యొక్క సంస్థలో రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయో ఆ మురళిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్గా ఇప్పటికీ కూడా వాటిని అందిస్తూ ఉన్నారు. అంటే దీది యొక్క స్టూడెంట్ లైఫ్ ఎండింగ్ వరకు, తన చివరి గడియ వరకు కూడా ఒక స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్గానే తను జీవిస్తూ వచ్చారు. అందరికీ కూడా అలాంటి స్టూడెంట్ లైఫ్ని మెయింటైన్ చేయాలి, దాన్ని కొనసాగించాలి అనేటువంటి ప్రేరణని ఇస్తూ వచ్చారు. దీది ఏ కర్మ చేసినా కూడా అది ఇతరులకు చెప్పడానికి ముందు తను చేసి చూపించేవారు. అంటే దీది యొక్క విశేషత ఏంటి అంటే మనం చెప్పేది మనం చెయ్యాలి ముందు, మన ఊరికి చెప్పడం కాదు, అది మనం చేసి చూపించాలి అని. అందుకే తన కర్మల ద్వారానే శిక్షణలు ఇచ్చేవారు తప్ప ఎప్పుడు ఇది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు అని అలా చెప్పేవారు కాదు. దీదిలో ఇంకొక మంచి కళ ఏంటి అంటే ఎలాంటి వారైనా సరే, చిన్నవారైనా పెద్దవారైనా, వారు ఏదైనా చేస్తే చాలా బాగా చేశావు అని వారి తల నిమురుతూ వారిని మహిమ చేస్తూ అభినందించేటువంటి వారు. అలాంటి అభినందనను పొందగానే ఏమీ రానటువంటి వాళ్ళు కూడా తమలో ఏదో నిజంగా మంచి కళ ఉంది, ఏదో బాగా చేశాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తూ ఏమీ రాని వాళ్ళు కూడా చాలా బాగా అన్నీ చేయగలిగేవారు. అలాంటి విశేషత దీదిలో బాగా ఉండేది. అలా దీది ఎంతో మందిని ముందుకు నడిపించారు.
ఎందుకంటే దీది కూడా ఎక్కువగా జ్ఞానం వినిపించేవారు కాదు, కానీ తన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి పాలనతోనే అందరికీ ఇలా జ్ఞాన మార్గంలో నడవటానికి, జ్ఞానం పట్ల ఆకర్షితులు అవ్వడానికి ప్రేరణను కలిగిస్తూ ఉండేటువంటి వారు. దీది ఎవరినైనా తన తోటి వాళ్ళని లేదా తన కన్నా చిన్నగా సమర్పితమైన వారందరినీ కూడా ఎవరిని కలిసినా సఖీ సఖీ అనేవారు. అంటే నేను పెద్ద, నేను హెడ్గా ఉన్నాను అనేటువంటి భావనను తను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అంటే సమానత్వాన్ని చూపించేవారు. అలాగే దీది ప్రతి ఒక్కరిని కూడా ముందుండి నడిపించేటువంటి వారు, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేటువంటి వారు. దీది ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్షణ తప్పకుండా ఇచ్చేవారు. అంటే నియమాలపైన, మన యొక్క ఈశ్వరీయ మర్యాదలపైన చాలా అటెన్షన్ని ఇప్పిస్తూ ఉండేటువంటి వారు. ఆ విషయంలో దీది ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గానే ఉండేవారు. అంటే ప్రతి బాబా యొక్క ప్రతి వాక్యము, ప్రతి శ్రీమతము మన యొక్క అడుగులో కూడా మనం పాటించాలి అని దీది చెప్పేవారు. ఎందుకంటే దీది తన జీవితంలో అలాగే చేశారు. తూచా తప్పకుండా బాబా చెప్పినటువంటి విషయాలని ఒక సతివ్రతగా, పితావ్రతగా, పతివ్రతగా, ఏకవ్రతగా అయి అన్నింటినీ ధారణ చేసి చూపించారు. తను యజ్ఞం యొక్క బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రతిరోజు మురళి క్లాస్ పూర్తయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక రౌండ్ వేసేవారు. ఎలా బాబా చేయి పట్టుకొని, నేను చిన్న అమ్మాయిని, బాబా చూసుకుంటున్నారు యజ్ఞాన్ని, నేను కాదు, నేను బాబా వేలు పట్టుకొని నడుస్తున్నాను అన్నట్టుగా దీది అన్ని డిపార్ట్మెంట్స్ని చూస్తూ వచ్చేవారు. ఒక నిమిత్తమైన భావన. అయితే బాబా ఒకసారి చెప్పారు, దీది మీరు ప్రతిరోజు అన్ని డిపార్ట్మెంట్స్ని బాబా వేలు పట్టుకొని నడుస్తారు కదా, తర్వాత భవిష్యత్తులో సత్యయుగం వచ్చిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు మీ వేలు పట్టుకొని నడుస్తాడు అన్నారు. అంటే తనకెప్పుడు గోపికగా, కృష్ణుడికి తల్లిగా నేను ఉండాలి, కృష్ణుడితో పాటు నేను ఆడాలి, అలాంటి భావనలు బాగా ఉండడం వలన బాబా కూడా తనకు అలాంటి బ్లెస్సింగ్ని ఇవ్వడం జరిగింది. అక్యా దీది ఎప్పుడు శరీరం విడిచిపెట్టడం జరిగింది? దీది జూలై 28, 1983లో శరీరాన్ని విడిచిపెట్టారు. చివరి క్షణం వరకు కూడా, చివరి కొద్ది రోజుల ముందు వరకు కూడా అబ్ ఘర్ జానా హే, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన బాగా, ఏ విషయంలో అయినా ఎవరైనా ఏదైనా అడిగితే ఇంకెందుకు అన్నీ మర్చిపోండి, మనం ఇంటికి వెళ్ళేది ఉంది, ఇంటికి వెళ్ళే స్మృతే ఉండాలి అని అందరికీ అలా గుర్తు చేయించారు. ఇలా దీది అందరి యొక్క హృదయాలని గెలుచుకొని అందరికీ పరంధామం ఇంటిని గుర్తు చేయించే విధంగా, శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా అబ్ ఘర్ జానా హే అనేటువంటి ఒక పాటను కూడా తయారు చేశారు దీది యొక్క ప్రేరణలతో. అలా అందరి యొక్క హృదయాల్ని గెలుచుకున్నారు. అక్యా దీది గురించి, దీది యొక్క విశేషతల గురించి చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా చక్కని విషయాన్ని చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. మన్మోహిని దీది గురించి, దీది యొక్క విశేషతల గురించి మనం తెలుసుకున్నాము. అయితే దీది గురించి వింటూ చాలా చక్కని అనుభూతి కలిగింది. దీది యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ యొక్క మార్గంలో నడుద్దాము. అంతవరకు సెలవు. ఓం శాంతి. स्वगतं परमात्मा चरितं ओम शांति अमित शांतं आनंद सहितं ओम शांति।
చరితం ఓం శాంతి ఓం అమిత శాంతం ఆనంద సహితం